రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఫైనల్ గా నా ఫస్ట్ జాబ్ హెచ్సిఎల్ కంపెనీలో ప్లేస్ అయింది. హెచ్సిఎల్ కంపెనీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరిగింది, టోటల్ ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఫ్రెషర్స్ కి, గ్రూప్ డిస్కషన్ రౌండ్ క్లియర్ చేశా. ఆ ఒక్క రౌండ్ కంప్లీట్ అయితే మనకు జాబ్ వచ్చేసినట్టే. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లియర్ ది థర్డ్ టెక్నికల్ రౌండ్. ఫైనల్లీ రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ మధు అని. ఫైనల్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ హెచ్సిఎల్ టెక్. నేను ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేశాను? రెసిషన్, కోవిడ్ లాక్డౌన్, వరల్డ్లో రెసిషన్ పీక్ స్టేజ్లో ఉంది, షేర్ మార్కెట్స్ డౌన్, జాబ్స్ లేవు. ఇలాంటి పీక్స్ టైంలో నేను హెచ్సిఎల్ కంపెనీ ఎలా క్రాక్ చేశాను? ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఫైనల్గా ఒక కాల్ వచ్చింది, మధు యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఈ మూమెంట్ కోసం నా బీటెక్ 4 years వెయిట్ చేశాను. ఈ వీడియోలో ప్రతిదీ షేర్ చేస్తాను. జాబ్ సీకర్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కాలేజ్ ఫైనల్ ఇయర్. మోస్ట్లీ నా చుట్టుపక్కల అందరికీ ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసాయి. నాకు ఇంకా రాలేదు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. కరెక్ట్గా ఫైనల్ ఇయర్ ఎండ్లో అలాంటప్పుడే కాలేజ్ గ్రూప్లో ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది, హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని. కాలేజ్ గ్రూప్ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేస్తే హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టోటల్ 4 rounds. ఫస్ట్ రౌండ్ రిటన్ టెస్ట్, సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, థర్డ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫోర్త్ రౌండ్ ఫైనల్ హెచ్ఆర్ రౌండ్. ఈ కంపెనీని ఎలా అయినా కొట్టాలనిపించింది. తర్వాత ఇలాంటి మంచి కంపెనీ ఆన్ క్యాంపస్లో వస్తుందో రాదో తెలియదు. బయట ఆఫ్ క్యాంపస్లో చూస్తే కోవిడ్ లాక్డౌన్ బీభత్సంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ కంపెనీ మిస్ అయితే బయట ఆఫ్ క్యాంపస్లో జాబ్ ఎలా కొట్టాలో అర్థమయ్యేది కాదు. సో ఒకటే ఆప్షన్ పెట్టుకున్నా, లెట్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ రౌండ్ రిటన్ టెస్ట్. ఒక మెయిల్ వచ్చింది, టేక్ ఆన్లైన్ టెస్ట్ అని. అందులో మోస్ట్లీ ఎంసీక్యూసే ఉన్నాయి. ఒక 2 కోడింగ్ క్వశ్చన్స్. కోడింగ్ క్వశ్చన్స్ నువ్వు ఏ లాంగ్వేజ్లోనే యూజ్ చేయొచ్చు. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, C++, జావా, పైథాన్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ కూడా ఆప్షన్ ఉంది. సో నేను అప్పుడు జావా సెలెక్ట్ చేసుకొని 2 కోడింగ్ రౌండ్స్ చేసా. ఇంకా ఎంసీక్యూస్ ఇవే ఉండేది. టోటల్ టెస్ట్ డ్యూరేషన్ 90 minutes అంతే. ఆ కోడింగ్స్లో మోస్ట్లీ 90% టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సాటిస్ఫైడ్ విత్ దిస్. రిజల్ట్స్ అనౌన్స్డ్. కంగ్రాట్స్ మధు, యూ హ్యావ్ క్లియర్డ్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఈ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యాక కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ రౌండ్, ఇది అసలైన రౌండ్, గ్రూప్ డిస్కషన్. మనం ముందే ఇంట్రోవర్ట్స్. గ్రూప్ డిస్కషన్ అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడంటే ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు ఎంతమంది ఉన్న ఎక్స్పీరియన్స్తో. బట్ అప్పుడు అలా కాదు కదా. ఒక 10 members ముందు ఏదైనా మాట్లాడాలంటే షివరింగ్ వచ్చేది. నాకైతే ఈ గ్రూప్ డిస్కషన్ తప్పలేదు. టోటల్గా ఒక 15 members గ్రూప్గా ఫామ్ చేసి ఒక టాపిక్ పైన డిబేట్ చేయమని చెప్పారు. డిబేట్ అంటే లైక్ మన న్యూస్ ఛానల్స్లో డిబేట్ ఉంటుంది కదా, సేమ్ కొంచెం అలానే ఉంటుంది. ఏదో ఒక టాపిక్ పైన మాట్లాడాలి. డిబేట్స్ ఉంటాయి, ఇంకా కౌంటర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి గ్రౌండ్లో. అప్పుడు ఒక 4-5 points ఏమో మెన్షన్ చేశా. ఫైనల్గా గ్రూప్ డిస్కషన్ కంప్లీట్ అయింది. ఇందులో ఈ 15 members ఓన్లీ 5 members మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నాకు కొంచెం టెన్షన్గా ఉండేది, నా నేమ్ ఈ 5 members ఉందా లేదా అని. ఈ సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్లో రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ 5 members నా నేమ్ కూడా ఉంది. జాబ్స్ పైన హోప్స్ పెరిగాయి. ఫైనల్గా గ్రూప్ డిస్కషన్ రౌండ్ క్లియర్ చేశా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, గ్రూప్ డిస్కషన్లో మోస్ట్లీ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. అక్కడ ఏదో ఒకటి మాట్లాడండి, కరెక్ట్ అయినా రాంగ్ అయినా పర్లేదు, ఏదో ఒకటి మాట్లాడేసేయండి. జస్ట్ ఏదో ఒకటి మాట్లాడు, సైలెంట్గా ఉండొద్దు. సైలెంట్గా ఉంటే రిజెక్ట్ చేస్తారు. జస్ట్ ఓపెన్ యువర్ మౌత్, దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ రౌండ్, ఇది మెయిన్ రౌండ్, టెక్నికల్ రౌండ్. నేను ఆల్రెడీ రెజ్యూమ్లో జావా టాప్ స్కిల్ మెన్షన్ చేశా. సో బ్లైండ్గా ఫిక్స్ అయ్యా, ఇంటర్వ్యూలో మోస్ట్లీ జావా పైన క్వశ్చన్స్ ఉంటాయని. అప్పటికి నేను జావా ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేశా. నెక్స్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ప్యానల్లో ఆల్రెడీ ఇంటర్వ్యూయర్ జాయిన్ అయ్యారు. అప్పుడంతా ఆన్లైన్లో జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఒక 2 minutes నా ఇంట్రడక్షన్ చెప్పేసా. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ నాట్? ఐ సెడ్ అఫ్ కోర్స్ ఎస్. మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్స్ పైన అడిగారు, ఇంకా కొన్ని అదర్ రిలేటెడ్ టెక్నాలజీస్ పైన. ఆల్మోస్ట్ ఆన్సర్స్ అని చెప్పేసా. ఆల్రెడీ 30 minutes కంప్లీట్ అయింది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్స్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఎనీ లొకేషన్ విత్ ఇన్ ఇండియా? ఐ సెడ్ ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ అట్ ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఆర్ యూ ఓకే విత్ రొటేషనల్ షిఫ్ట్స్? ఎస్, ఐఎమ్ ఓకే విత్ రొటేషనల్ షిఫ్ట్స్ యాజ్ వెల్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినట్టే. ఇంటర్వ్యూవర్ సాటిస్ఫై అయితేనే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నేను అడిగే అప్పుడు, వాట్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది న్యూ హైర్ ఫర్ దిస్ పర్టికులర్ రోల్ అని. అప్పుడు ఇంటర్వ్యూయర్ అన్నారు, జనరల్గా హైర్ చేసుకుంటున్నాం, కాలేజ్ స్టూడెంట్స్ని ఇంకా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ స్టూడెంట్స్ని హైర్ చేసుకొని మీకు ట్రైనింగ్ ఇస్తాం. సో దాన్ని బట్టి మీకు ప్రాజెక్ట్స్ అలొకేషన్ ఉంటుంది. సో ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా మీరు చేయాల్సిందే అని. ఈ పాయింట్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇంటర్వ్యూయర్ లాస్ట్లో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అడిగితే మీరు ఏదో ఒక క్వశ్చన్ అడగండి. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగద్దండి, ఏదో ఒకటి మంచి వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగండి. నేను అడిగాను కదా ఇందాక, సేమ్ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇంకా మీరు హైట్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్ మాత్రం అస్సలు అడగద్దు. మీరు కంపెనీలో జాయిన్ అయ్యేకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఉండాలి. ఫైనల్ గా థర్డ్ రౌండ్ కంప్లీట్ అయింది.
బట్ కొన్ని డేస్ అయినా అప్డేట్ మాత్రం రాలేదు. కంపెనీ వాళ్ళకి మెయిల్ చేస్తున్నా, ఇంకా మా ప్లేస్మెంట్ ట్రైనర్కి మెసేజ్ కూడా చేస్తూనే ఉన్నా, ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. అసలు ఆ సిచ్యువేషన్ లో చాలా డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. రిజెక్ట్ చేశారా, ఏమైనా ఏదైనా ఆన్సర్ సరిగా చెప్పలేదా, అన్ని అవే నెగిటివ్ థింకింగ్సే మైండ్ అంతా కొన్ని డేస్. జనరల్ గా కంపెనీస్ ఇమీడియట్ గా అప్డేట్ ఇవ్వవు, బట్ మనం ఆగలేం కదా అంతవరకు. కొన్ని డేస్ తర్వాత మెయిల్స్ చెక్ చేస్తే ఒక మెయిల్ కనిపించింది, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లియర్ ది థర్డ్ టెక్నికల్ రౌండ్ అని. ఆ రోజు మార్నింగ్ నా హ్యాపీనెస్ కి లిమిట్స్ లేవు. అయినా సరే లాస్ట్ రౌండ్ ఉంది, ఆ ఒక్క రౌండ్ కంప్లీట్ అయితే మనకు జాబ్ వచ్చేసినట్టే. నెక్స్ట్ డే ఇంకో మెయిల్ వచ్చింది, బీ రెడీ ఫర్ ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ డిస్కషన్ అని. నెక్స్ట్ ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్వశ్చనే సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇంకా కొన్ని క్వశ్చన్స్. ఆ తర్వాత నీకు ఈ ప్యాకేజ్ ఓకే కదా, ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తావు కదా, నీ ప్రిఫర్ లొకేషన్ ఏంటి, నీ కరెంట్ లొకేషన్ ఏంటి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు, అన్ని కాలేజ్ డీటెయిల్స్ అడిగారు, ఇంకా 10th క్లాస్ మార్క్ షీట్స్, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారు. బట్ రిజల్ట్స్ అయితే అప్పుడే అనౌన్స్ చేయలేదు. ఫైనల్ హెచ్ఆర్ డిస్కషన్ కంప్లీట్ అయింది. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఈ కంపెనీ క్రాక్ చేస్తా అని, బట్ నేను ఎవరికి ఎక్కడా చెప్పలేదు అప్పుడే. జస్ట్ మా నాన్నకు ఒకటే ఇలా చెప్పా. ఫైనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది, బాగానే పర్ఫామ్ చేశా, నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది సెలెక్ట్ అవుతా అని. ఎప్పుడైతే హెచ్ఆర్ డిస్కషన్లో ప్యాకేజ్, రీలొకేషన్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టే. రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిటింగ్, మెయిల్ చెక్ చేస్తూనే ఉన్న ప్రతి 1 అవర్కి. ఫైనల్లీ రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, కంగ్రాచులేషన్స్ మధు అని. ఫైనల్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ హెచ్సిఎల్ టెక్. అప్పుడు నేను చాలా హ్యాపీ. ఇవన్నీ నాకు గుర్తున్నాయి. ఎంతైనా ఫస్ట్ కంపెనీ చాలా స్పెషల్. మిడిల్లో ఎన్ని కంపెనీస్ వచ్చా అవి గుర్తుండవు, బట్ ఫస్ట్ కంపెనీ ఎప్పటికీ గుర్తుంటుంది. హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి ఫ్రెషర్స్. ఫస్ట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి నా పర్సనల్ టిప్ ఏంటంటే, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండండి. మీరు జావా కానీ పైథాన్ కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాడ్ చేసినా సరే బేసిక్ స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. జావాలో అయితే ఊప్స్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్ లేకుండా జావా ఇంటర్వ్యూ ఉండదు ఫ్రెషర్స్. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ అవ్వండి. డిఎస్ఏ అసలు టచ్ కూడా చేయొద్దు. మీరు ఎప్పుడైతే హయ్యర్ శాలరీస్ కావాలి అనుకుంటున్నారో అప్పుడే డిఎస్ఏ టచ్ చేయండి, లేకుంటే టచ్ చేయొద్దండి. ఫ్రెషర్స్కి డిఎస్ఏ మ్యాండటరీ ఏం కాదు, మనకి ఏదో ఒక జాబ్ రావాలి ఫస్ట్ అంతే. ఇఫ్ యూ వాంట్ ఎనీ జాబ్, డిఎస్ఏ ఇస్ నాట్ ఈవెన్ రిక్వైర్డ్. ఫస్ట్ మీరు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండండి చాలా. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు హయ్యర్ శాలరీస్ కావాలంటే డిఎస్ఏ స్టార్ట్ చేయండి అంతే, లేకుంటే స్టార్ట్ చేయొద్దు. నేను ఎందుకు డిఎస్ఏ అప్పుడే స్టార్ట్ చేయొద్దు అంటున్నా అంటే, బేసిక్ స్ట్రాంగ్గా లేకుంటే డిఎస్ఏ అర్థం కాదు. ఇలా కంపెనీస్లో జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతి వీక్ షేర్ చేస్తాను. జాబ్ సీకర్స్, కాలేజ్ స్టూడెంట్స్ చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.